గత వైసీపీ సర్కార్ హయాంలో ఆయన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనను ప్రోత్సహించిన సొంత పార్టీ నేతలనే ఇబ్బందులు పెడుతున్నారట. ఆయన్ను నమ్మి ఆ పార్టీ అధినేత అండగా నిలిచినా ఆ నేత మాత్రం పార్టీనే భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నారట. విగ్రహం పేరుతో రాజకీయం చేయడమే కాకుండా లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ క్యాడర్ ఆయనపై తిరుగుబాటు దిశగా అడుగులు వేస్తున్నారట. ఇక మాజీ ఎమ్మెల్యే అవినీతిపై ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే నోరు విప్పకపోవడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రజా ప్రతినిధి ఎవరు? ఆ నియోజకవర్గం ఇది. వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అభివృద్ధి అంటే టక్కును గుర్తొచ్చే నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కాసు కృష్ణారెడ్డి. అలాంటి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో వారి పేర్లు శాశ్వతంగా నిలిచిపోయాయి. అయితే అనూహ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట టికెట్ను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. అప్పటికే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి కుటుంబానికి కాదని గోపిరెడ్డి మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు. కానీ అధినేత నమ్మకాన్ని వమ్ము చేస్తూ వైసీపీని ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు గోపిరెడ్డి. పార్టీని, కార్యకర్తలను భూస్థాపితం చేసే విధంగా ఆ నేత పనిచేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆరాధ్య దైవంగా కొలిచే ఈ పార్టీలో ఆయన విగ్రహం పేరుతోనే వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో నరసరావుపేట పల్నాడు రోడ్డు బైపాస్ సర్కిల్ వద్ద వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కొందరు నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి 85 లక్షల రూపాయలు వసూలు చేశారట. ఇక్కడ గతంలో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఉన్నప్పటికీ దానిని అక్రమంగా తొలగించి రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని నమ్మించారట గోపిరెడ్డి. కేవలం 2 లక్షల రూపాయలతో విగ్రహాన్నైతే ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఎందుకంటే ప్రారంభోత్సవం చేస్తే దానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తానే టీడీపీ వాళ్లతో కుమ్మక్కై అప్పట్లో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించేలా రాజకీయ వ్యూహాలు రచించాడు. దీంతో కొందరు కోర్టుకు వెళ్లగా కోర్టు స్టే ఇచ్చింది. ఇక అధికారం పోయిన తర్వాత ఆ విగ్రహం లేదు. ఒక మహానేత విగ్రహానికి ముసుగేసి రోడ్డు సెంటర్లో దిష్టిబొమ్మలాగా ఉంచవలసిన దుస్థితి కల్పించాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కానీ విగ్రహం ప్రారంభిస్తానని 85 లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి. అయితే ఈ విషయం సొంత పార్టీ నేతలకు తెలిసినా ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు. చందాలు ఇచ్చిన నాయకులు తిరిగి వసూలు చేయాలని కొందరు వైసీపీ నేతలు రాత్రికి రాత్రే మీటింగ్ ఏర్పాటు చేసుకుని గోపిరెడ్డిపై తిరుగుబాటు దిశగా అడుగులేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు బెదిరించి సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టిన ఈ నేత అధికారం పోయినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క అధిష్టానానికి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాజీ ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టడంలో విఫలమయ్యారనే టాక్ కూడా లేకపోలేదు. అధికారం వచ్చి 20 మాసాలవుతున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ గోపిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నరసరావుపేటలో అమలు చేస్తే అన్ని విషయాలు బట్టబయలవుతాయని సొంత పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడే ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అయితే ఒక్కొక్క పట్టాకు 15,000 చొప్పున వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని గోపిరెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం సీనియర్ నేతల అభిప్రాయాలను స్వీకరించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. లేకుంటే వైసీపీ కంచుకోటగా ఉన్న నరసరావుపేట నియోజకవర్గం మరో ఎన్నికల్లో ఓడిపోక తప్పదనే అభిప్రాయాలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరి గోపిరెడ్డి అవినీతిపై చర్యలుంటాయో లేదో చూడాలి.